హైదరాబాద్ లో జరిగిన డ్రగ్స్ రివ్యూ పార్టీలో ఏలూరు ఎంపీ పట్టుబడిన ఘటనపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై స్పందించిన మాజీ ఎంపీ మార్గని భారత్ నైతిక బాధ్యత వహిస్తూ పుట్ట మహేష్ యాదవ్ చేత ముఖ్యమంత్రి రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ హైదరాబాద్ లో జరిగిన డ్రగ్స్ రివ్యూ పార్టీలో ఈగల్ టీం కు ఎంపీ ప్రత్యక్షంగా పట్టుబడటం రాష్ట్రానికి సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఆయన వ్యాఖ్యానించారు. ఈ డ్రగ్స్ మాఫియాని ఎవరు కంట్రోల్ చేస్తా ఉన్నారు, ఇవన్నిటిపైన కూడా దృష్టి సారించి వాస్తవాలు బయటికి తీసుకురావాలి, దేశ ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. రాజకీయ ఒత్తిళ్లు నేను పెద్దగా చెప్పనవసరం లే. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారితో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హాట్ లైన్ సంబంధాలు ఉన్నాయి. ఆయన రేవంత్ రెడ్డి గారు నేరుగా వాళ్ళ అసెంబ్లీలోనే పేర్కొన్నాడు, నాకున్న మంచి పరిచయాలు, నాకున్న చంద్రబాబు నాయుడు గారితో ఉన్న సత్సంబంధాలతో రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని మధ్యలో ఆపు చేయించానని చెప్పిన సందర్భం ఎంత దారుణమో చూడండి. సాక్షాత్తు వాళ్ళ స్టేట్ అసెంబ్లీలో తెలంగాణలో వాళ్ళ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన సందర్భం. దాని గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేకపోతే వాళ్ళ తాలూకా మంత్రులు కానీ నీళ్లు నవలేలు తప్పితే వాస్తవాలు బయటికి రాల. అంటే ఈ రకమైన హాట్ లైన్ సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీతో కూడా హాట్ లైన్ సంబంధాలు. ఆయన ఏ రకంగా అయితే దాన్ని వాళ్ళ తాలూకా ఎంపీని ప్రొటెక్ట్ చేసుకునే దాంట్లో చాలా బిజీ అయిపోయారు. దాన్ని ఒక మీడియా వాళ్ళకి సంబంధించిన ఎల్లో మీడియాతో కూడా ఒక నెరేటివ్ను కూడా డ్రైవ్ చేసే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టారు. అది ఇండివిజువల్ సమస్య, మా సమస్య కాదు అనే విధంగా మాట్లాడే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నా, మీ తాలూకా ఎంపీతో ఎప్పుడు రాజీనామా చేపిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ ఆయనకి రేస్ చేస్తా ఉన్నా. రెండో అంశము, అసలు తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా మేము నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నాం. మీరు కాలేజెస్లో అయితే కానివ్వండి, మామూలు యూత్కి అలవాటయ్యే కార్యక్రమం, మొత్తం వాళ్ళ భవిష్యత్తులో కాలరాసే కార్యక్రమం ఈ నెట్వర్క్ జరుగుతూ ఉంది. దీన్ని డ్రగ్స్ని మొత్తం ఎరేస్ చేయాలి, ఎలిమినేట్ చేయాలి అని చెప్పి మేము పోరాటం చేస్తూ ఉన్నాం.